ఛానల్. ఈరోజు నేను చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. చింత చిగురు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. బాగా నేను కాడలన్నీ తీసేసి వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనము ఎండుమిరపకాయలు తీసుకుంటాము. ఒక 10 to 12 తీసుకుందాము. తర్వాత ధనియాలు 1 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగగింజలు తీసుకుంటున్నాను. చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి నేను శనగగింజలు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక ఎర్రగడ్డ నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టేసుకుంటాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, ధనియాలు, మిరపకాయలు యాడ్ చేసేస్తున్నాను. శనగగింజలు నేను ఆల్రెడీ ఏగిచ్చినట్టు తీసుకున్నాను కాబట్టి యాడ్ చేయడం లేదు ఇప్పుడు. ఇది ఒక 2-3 మినిట్స్ ఏగాక నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. మీరు పచ్చి శనగగింజలు ఏమైనా తీసుకునే పని అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. అంతా ఒకేసారి ఏగిపోతుంది. చింత చిగురు చాలా మంచిదండి. ఫైబర్ కంటెంట్ బాగుంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత బెల్లీ ఫ్యాట్ని బాగా తగ్గిస్తుంది. జీర్ణశక్తికి చాలా మంచిది చింత చిగురు. తర్వాత మనకి చింత చిగురు నీళ్ళలో నానబెట్టేసుకొని నైటు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్ళు తాగితే కనుక గొంతు ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ ఏమైనా గొంతులో ఉంటే తగ్గిపోతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చింత చిగురు. పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను చింత చిగురు యాడ్ చేసేస్తున్నాను. సన్న మట్టి ఉంటుంది చింత చిగురులో. 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 2 to 3 మినిట్స్ వేగించుకుంటే సరిపోతుంది. చింత చిగురు చాలా లేతగా ఉంటుంది, తొందరగా వేగిపోతుంది, మనకి ఎక్కువసేపు ఏం పట్టదు. చింత చిగురు సమ్మర్ సీజన్లో బాగా దొరుకుద్ది మనకి. స్టార్టింగ్ సీజన్లో అయితే లేతగా ఉంటుంది ఆకు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలర్ మారితే మనకి ఆకు వేగినట్టు అర్థమైపోద్ది. ఇప్పుడు మిరపకాయలు, శనగగింజల, ఉద్దిపప్పుని మనము మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలా కచ్చా పచ్చగా తిప్పేసుకుంటాము. తర్వాత చింత చిగురు ఏగిచ్చి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేస్తామండి. ఇది కూడా కచ్చా పచ్చగా తిప్పుకోవాలి. పసుపు యాడ్ చేసుకుందాము. వాటర్ మనకి ఒక 1/2 గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ వాటర్ యాడ్ చేయబాకండి, గట్టిగానే ఉండాలి పచ్చడి, లేకపోతే వాటర్గా అయిపోతుంది. ఇలా 1/2 గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దానిలో ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇది కూడా కచ్చా పచ్చగా తిప్పుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇంకేం లేదు. చింత చిగురు పచ్చడి రెడీ. ఎప్పుడు గోంగూర పచ్చడే చేసుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్గా. ఇలా వెరైటీగా చింత చిగురు పచ్చడి ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది, టేస్టీగా. మీరు బ్రేక్ఫాస్ట్కి కూడా యూస్ చేసుకోవచ్చు, రైస్ కాంబినేషన్తో కూడా యూస్ చేసుకోవచ్చు, ఎలాగైనా తినచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్. బాయ్ బాయ్.